Hello everyone. Today we are going to discuss about SEO strategy for real estate business. You know, someone searches on Google like 2 BHK flats in Gachibowli or luxury villas in Hyderabad or apartments near financial district. At that time, your competitor definitely appear on the first page, but your website is not coming in the first page. What happens? సింపుల్‌గా ఏమవ్వదు. మీ కాంపిటీటర్ ఇప్పుడు ఎవరైనా సరే 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ అని సెర్చ్ చేసినప్పుడు తను ఫస్ట్ పేజ్‌లో వస్తున్నాడు. మీ వెబ్‌సైట్ ఫస్ట్ పేజ్‌లో రావట్లేదు అంటే, కస్టమర్‌కి మీ యొక్క ప్రాజెక్ట్, మీ యొక్క వెబ్‌సైట్ అనేది ఒకటి ఉందని తెలిసే ఛాన్స్ ఏమాత్రం లేదు. రైట్? సో, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఎస్‌సిఓ, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ఎస్‌సిఓ, యూ విల్ గెట్ లాంగ్ టర్మ్ క్వాలిటీ హై ఇంటెంట్ లీడ్స్ అన్నమాట. ఓకే. But you know what's happening in current industry? There are many real estate owners who wants to get instant leads. They are spending lakhs and rupees on Google Ads. సో గూగుల్ యాడ్స్ ఉన్న తర్వాత ఎస్ఈఓ మీద ఎందుకు ఫోకస్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఏం చేస్తున్నారంటే చాలామంది గూగుల్ యాడ్స్‌ని ఒక ప్రాపర్ టైమింగ్‌లో మాత్రమే రన్ చేస్తున్నారు. దట్ మీన్స్ దే ఆర్ రన్నింగ్ గూగుల్ యాడ్స్ ఫ్రమ్ మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 6 PM. రైట్? ఏదైనా ఒక పర్సన్ ఆఫ్టర్ 10 PM, ఓకే, ఆర్ సారీ, మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 10 PM వరకు దే ఆర్ రన్నింగ్ సమ్ గూగుల్ యాడ్స్. ఇఫ్ సమ్మన్ ఈస్ లుకింగ్ ఫర్ 3 BHK అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ ఆఫ్టర్ 10 PM, యూ ఆర్ నాట్ రన్నింగ్ ఎనీ గూగుల్ యాడ్స్, రైట్? ఎట్ దట్ టైమ్ your website is not coming in the top position. But if you focus on SEO, if you focus on SEO, 24/7 ఎవరైనా సరే 3 BHK అపార్ట్మెంట్స్ ఆర్ 2 BHK అపార్ట్మెంట్స్ ఆర్ లగ్జరీ విల్లాస్ అని సెర్చ్ చేసినప్పుడు దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు షో యువర్ వెబ్‌సైట్ ఇన్ ది ఫస్ట్ పేజ్ రిజల్ట్స్. రైట్? సో, గూగుల్ యాడ్స్ ఉన్నా లేకపోయినా సరే మీకు 24/7 మీరు మీ వెబ్‌సైట్‌కి ఎస్‌సిఓ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి సెర్చ్ ఇంజిన్ ఫస్ట్ పేజ్‌లో వస్తుంది. దానివల్ల యూ కెన్ రెడ్యూస్ యువర్ మార్కెటింగ్ బడ్జెట్ అండ్ యూ కెన్ గెట్ క్వాలిటీ లీడ్స్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్. ఓకే. సో, మీకు ఇన్‌స్టాంట్ రిజల్ట్స్ రావాలి. ప్రాజెక్ట్ యొక్క అన్ని అపార్ట్మెంట్స్ మీరు సేల్ చేయాలి అనుకుంటే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు రన్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్, రైట్? ఓకే. టు రన్ గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ యూ ఆర్ స్పెండింగ్ lakhs and rupees. If you want to cut that budget from your marketing strategist, okay, if you focus on SEO, it is easy to get quality leads అన్నమాట. Okay, so in this video I'll show you the SEO strategy that can help your real estate website build strong organic visibility in search engine and also get క్వాలిటీ ఫ్రీ లీడ్స్. ఇదంతా కూడా మనం ఈరోజు సెషన్‌లో మనం డిస్కస్ చేస్తాము. ఏం లేదు, ఈరోజు సెషన్‌లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఎస్‌సిఓ స్ట్రాటజీస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి మన వెబ్‌సైట్‌కి ఆర్ మన ప్రాజెక్ట్‌కి సో థట్ మన యొక్క వెబ్‌సైట్ ఆర్ ప్రాజెక్ట్ ఫ్రీగా, ఆర్గానిక్‌గా సెర్చ్ ఇంజిన్ యొక్క విజిబిలిటీని ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే క్వాలిటీ లీడ్స్‌ని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది. These topics we are going to cover in today's session. And before that, the first part is why SEO is important for real estate. Why SEO is important for real estate? You know, buying a property is a very big financial decision in a human's life. Okay, remember this line. Someone buying property doesn't decide in one single day, right? ఎందుకంటే కొందరు లైఫ్ లాంగ్ ఈఎంఐలు పే చేస్తూనే ఉంటున్నారు, రైట్? సో, ఒక పర్సన్ ఒక ప్రాపర్టీని కొనే ముందు తను ఏం చేస్తారంటే హీ విల్ డూ ప్రాపర్ రిసర్చ్ అండ్ దెన్ హీ విల్ డూ ప్రాపర్ కంపారిజన్స్. హీ విల్ చెక్ ఆల్ గూగుల్ రివ్యూస్. హీ విల్ డిస్కస్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్ అండ్ హీ విల్ get the information of that particular project, loan details, everything, right? Then only he will take the decision, right? This is the buyer's journey. So before buying a property, a buyer may perform dozens of searches before contacting a builder. If your website appears throughout the journey, your brand ends proper trust లాంగ్ బిఫోర్ ఏ సేల్స్ కాల్, రైట్? దిస్ మీన్స్ ఒక పర్సన్ ఏం చేస్తున్నాడంటే బెస్ట్ అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నాడు, తర్వాత బెస్ట్ ఏరియాస్ టు బై ప్రాపర్టీ అని సెర్చ్ చేస్తున్నాడు, ఆర్ బెస్ట్ బిల్డర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తున్నాడు. అన్ని కేసెస్లో కూడా ఇఫ్ యువర్ వెబ్సైట్ ఈస్ కమింగ్ ఇన్ ది టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్, దెన్ వాట్ విల్ హ్యాపెన్? దట్ పర్సన్ సింప్లీ ట్రస్ట్ యువర్ బ్రాండ్, రైట్? సో తను సేల్స్ టీమ్‌ని కాంటాక్ట్ అయ్యే ముందు తను ఒక లీడ్‌ని జనరేట్ చేసే ముందు తను ఏం చేస్తాడంటే హి విల్ గెట్ ప్రాపర్ ట్రస్ట్ ఆన్ అవర్ ప్రాజెక్ట్, రైట్? సో
if you know the buyer journey, if you know the buyer psychology, okay, in entire buyer journey, if your website is coming the top of the search engine results, you will get proper customer or buyer trust. So if you want to give proper trust to the customers, what you have to do, you have to put your website in the top of the search engine results, right? If you want to put your website, if you want to put your website in the top of the search engine results, you have to do SEO for your website. సో అంతే. అందుకోసం అని చెప్పేసి రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు reduce your marketing budget by spending lakhs on amount on Google ads, and if you want to get valid quality organic leads over the long time, you have to focus on SEO strategy. Okay, yeah, this is fine. Okay, so business owner now decided like he wants to do some SEO activities to his website to take his website to the top of the search engine results. That is fine, but here the problem is there are many digital marketers and many business owners are not focusing on search intent. Not focusing on search intent. అంటే కస్టమరు ఒక ప్రాపర్టీని పర్చేస్ చేసే ముందు తనసలు ఏం సెర్చ్ చేస్తున్నాడు? ఓకే. తన ఇంటెన్షన్ ఏంటి? అనేది ఎవ్వరు ఫోకస్ చేయట్లేదు. ఓకే. దట్ మీన్స్ సింప్లీ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ కీవర్డ్స్. ఓకే. రాండమ్ కీవర్డ్స్ ఉంటాయి. ఏంటి? రెగ్యులర్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్, 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్, లగ్జరీ విల్లాస్ ఇన్ హైదరాబాద్. దీస్ ఆర్ ద రెగ్యులర్ ట్రాన్సాక్షనల్ keywords all digital marketers and all business owners are focusing. But before taking a decision, okay, before buying a property, persons may search like best areas to buy property, right? So if you focus on search intent, or if you focus on customer psychology, if you focus on customer journey, okay, if you know the customer intention, he may search like best areas to buy property. అంటే ఒక ప్రాపర్టీని కొనే ముందు తను ఫస్ట్ ఏం చేస్తాడంటే, మనం ప్రాపర్టీని ఎలాగో కొంటున్నాము. అసలు బెస్ట్ ఏరియాస్ ఏమున్నాయి ప్రాపర్టీ కొనడానికి అని జెప్పేసి తను సెర్చ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ యువర్ వెబ్‌సైట్, ఇఫ్ పర్సన్ ఈస్ సెర్చింగ్ విత్ ద కీవర్డ్ లైక్ బెస్ట్ ఏరియాస్ టు బై ప్రాపర్టీ, ఇఫ్ యువర్ వెబ్‌సైట్ ఈస్ కమింగ్ ఇన్ ది టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్, దట్ మీన్స్ ఆ పర్సన్ యొక్క బ్రెయిన్‌లో మీ యొక్క వెబ్‌సైట్ ఆర్ మీ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఫీడ్ అయి ఉంటాయి. That means you are getting some trust from that customers, right? This type of keywords are nothing but informational keywords. This type of keywords are nothing but informational keywords. And coming to the second keyword, that means if you are focusing on SEO for real estate, you have to focus on informational keyword. That is one thing. And second thing is you have to focus on commercial investigation keywords. That means బెస్ట్ ఏరియాస్ అనేది తను డిసైడ్ అయ్యాడు. దెన్ ఆఫ్టర్ దట్ ఓకే. ఒక పర్సన్ బెస్ట్ ఏరియా డిసైడ్ అయ్యాడు. ఓకే. జస్ట్ లైక్ కోకాపేట్. నౌ హి విల్ సెర్చ్ లైక్ బెస్ట్ బిల్డర్స్ ఇన్ కోకాపేట్ ఆర్ బెస్ట్ బిల్డర్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ లగ్జరీ విల్లాస్ ఇన్ హైదరాబాద్ ఆర్ బెస్ట్ 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ కోకాపేట్. Like that he may search. This means he is comparing. He is comparing your project with some other project. If your website or if your project details are coming in the top of the search engine results, then he will get proper trust on your ప్రాజెక్ట్. ఓకే. సో తనేం చేశాడు, బెస్ట్ ఏరియాస్‌లో ఎక్కడుందని సెర్చ్ చేస్తే కోకాపేట అని వచ్చేసింది. ఆ కోకాపేటలో కూడా యువర్ వెబ్‌సైట్ ఈస్ షోయింగ్ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ ఏరియా ఇన్ హైదరాబాద్. వి ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ ప్రైమ్ ఏరియా. ఓకే. మీ వెబ్‌సైట్ టాప్ వచ్చేసింది. అండ్ కమింగ్ టు ది బెస్ట్ బిల్డర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటోలియన్స్ 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ అని మనం పెట్టాం. If someone is looking for best builders in Hyderabad, then again your website is coming in the top of the search engine result. That means Digitolian builders are the India's number one builders, and we are coming with new 3 BHK apartments in కోకాపేట్ అని చెప్పేసి మన యొక్క వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ టాప్‌లో వచ్చేస్తే అప్పుడేమవుతుందంటే కస్టమర్‌కి తను ఇన్ఫర్మేషన్ కోసం గ్యాదర్ చేసినప్పుడు మనమున్నాము. అండ్ తర్వాత తను కంపారిజన్ కోసం చేసినప్పుడు కూడా మనమే ఉన్నాము. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఓకే. తను కంపేర్ చేసాడు. ప్రాపర్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ప్రాపర్ బిల్డర్స్‌ని ట్రస్ట్ చేసాడు. అక్కడ ఉన్న వాళ్ళని కొందరిని కంపేర్ చేసాడు. నౌ బై అపార్ట్మెంట్స్ ఇన్ కోకాపేట్ ఆర్ విల్లాస్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్.
అని ఆ పర్సన్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే, ఇఫ్ యువర్ వెబ్‌సైట్ ఈస్ కమింగ్ ఇన్ ది టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్, దెన్ దట్ పర్సన్ డెఫినెట్‌లీ విల్ విజిట్ యువర్ వెబ్‌సైట్. ఐ మీన్ హి విల్ ట్రై టు కాంటాక్ట్ యువర్ సేల్స్ టీమ్ బై ఫిల్లింగ్ ది ఫార్మ్ అన్నట్టు. ఓకే. దీస్ కీవర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్, రైట్? దిస్ మీన్స్ if you want to do right SEO to your real estate project or to your real estate business, simply you should not focus on some random keywords like 3 BHK apartments or buy apartments or best villas in Hyderabad and all. You have to divide your keywords based on your requirement and search intent of the customers, right? You have to focus on informational keywords. Also, you have to focus on commercial keywords and you have to focus on transactional keyword. If customer is coming with informational keyword, at that time also you have to put your website in the top of the search engine results. If customer is using commercial keyword, you have to put your website in the top of the search engine results, and for transactional keyword also you have to put your website in the top of the search engine results, right? So if you want to apply right strategy, you have to select right keywords by combining these three type of keywords in your SEO strategy. ఓకే. మీకు కీవర్డ్స్ ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటి అని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ కాంటాక్ట్ నెంబర్కి టచ్లో ఉండొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ వాచ్ అవర్ ఫ్రీ ఎస్ఈఓ సెషన్స్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్స్. అక్కడ మనం కీవర్డ్స్ ఏ టైప్స్ ఉంటాయి, ఏ విధంగా కీవర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. దిస్ ఈస్ ది సెకండ్ స్టెప్. And when coming to the third step, that is website structure. Okay. Yeah. Now the first step is you have decided to take to do SEO to your website, and you have identified nice keywords to attract customers based on search intent, customer search intent, right? సో వెబ్సైట్ డిజైన్ అయింది, దానికి తగ్గట్టు కీవర్డ్స్ అని ప్రాపర్ ఆన్ పేజ్ చేసాము, వెబ్సైట్ యొక్క ల్యాండింగ్ పేజ్ ఎవ్రీథింగ్ రెడీ ఉంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, if your project is running multiple if you are a builder, you are running multiple project, ఓకే, అన్ని ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకే ఒక వెబ్సైట్లో మీరు స్టోర్ చేయొద్దు. యూ హ్యావ్ టు క్రియేట్ సెపరేట్ ల్యాండింగ్ పేజెస్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్. యూ హ్యావ్ టు క్రియేట్ సెపరేట్ ల్యాండింగ్ పేజ్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్. దట్ మీన్స్ నేను మగర్పట్టా సిటీ అని చెప్పేసి ఒక క్లయింట్కి వర్క్ చేసేవాడిని. ఐ విల్ షో యూ. ఓకే. This is Magarpatta city. Okay, this is one of the biggest client in Pune. So ఈ మగర్పట్టా సిటీకి దిస్ ఈస్ ది మెయిన్ వెబ్సైట్. అండ్ దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ చూడండి, మగర్పట్టా సిటీ. దెన్ ఆఫ్టర్ దట్ ఐ ఆల్సో వర్క్ ఫర్ నాందేడ్ సిటీ. ఓకే, దిస్ ఈస్ అనదర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ మగర్పట్టా గ్రూప్. Another project from Magarpatta group. They have created separate website for Nanded city project. They have created separate website for Nanded city project. Okay. So, and one more thing is the citizen council review. Okay. Nova Elegance. Okay. This is another project from Magarpatta group. Okay. Nova Elegance. There is a Nova project. So like this, మీరు మీ యొక్క వెబ్సైట్లో, ఓకే, మీ యొక్క వెబ్సైట్లో యూ హ్యావ్ టు డివైడ్ ఆల్ ప్రాజెక్ట్స్. ఓకే, అన్ని ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అని ఒకే వెబ్సైట్లో పెట్టొద్దు. యూ హ్యావ్ టు క్రియేట్ సెపరేట్ ల్యాండింగ్ పేజెస్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్ లైక్ దిస్. ఓకే, మగర్పట్టాలో ప్రాజెక్ట్స్ ఏంటి, నాందేడ్ సిటీ ఉంది, మగర్పట్టా సిటీ ఉంది. Under Magarpatta group, okay, they have created projects like Magarpatta city, Nanded city, and this city and Season Small and Nova Elegant. These are the different projects, and they have created separate landing pages. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్స్కి ఇప్పుడు చూడండి, సింపుల్గా నేను ఇక్కడ చూపించాను. నాందేడ్ సిటీలో ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు బై ఏ ప్రాపర్టీ ఇన్ నాందేడ్ సిటీ, he will be landed into a నాందేడ్ సిటీ ప్రాజెక్ట్, రైట్? ఓకే. హియర్ తను ఇక్కడ నాందేడ్ సిటీలో 3 బిహెచ్‌కే ఏంటి, దాని యొక్క స్క్వేర్ ఫీట్ ఎంతుంది, దాని యొక్క ప్రైజింగ్ ఎలా ఉంది అనేసి మొత్తం ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్‌గా ఉంటాయి. ఓకే. ఈవెన్ ద ఓనర్ ఆఫ్ దిస్ నాందేడ్ సిటీ ఈజ్ మగర్పట, బట్ స్టిల్ తనకి నాందేడ్ సిటీలో ప్రాజెక్ట్ కావాలి కనుక, ఫ్లాట్ కావాలి కనుక ఇక్కడ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడే ఉంటది. ఇక్కడే మళ్ళీ మగర్పట్ట యాడ్ చేసినా, ఇక్కడే మళ్ళీ నోవా సిటీ యాడ్ చేసినా కస్టమర్‌కి అదేమైతదంటే కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. సో, యూ హ్యావ్ టు క్రియేట్ సెపరేట్ ల్యాండింగ్ పేజ్ ఫర్ ఈచ్ ప్రాజెక్ట్. ఓకే, నేను ఇక్కడ మీకు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను. హోమ్ పేజ్, దట్ ఈస్ అవర్
main website. Under our main website you can create separate projects, you can create separate project, and you can also create separate locations, and you can create blog pages, right? This is how you have to maintain your website. ఓకే, లేకపోతే కన్ఫ్యూజన్ వచ్చేసి బౌన్స్ రేట్ పెరుగుతుంది. ఓకే, అంటే కస్టమర్స్‌కి మీ వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అర్థం గాక ఇమ్మీడియేట్‌లీ యూ విల్ లీవ్ యువర్ వెబ్‌సైట్ అండ్ హి విల్ గో టు సమ్ అదర్ కాంపిటీటర్స్ వెబ్‌సైట్, రైట్? దట్ మీన్స్ యూ ఆర్ సింప్లీ లూజింగ్ ది కస్టమర్. దట్ మీన్స్ యువర్ SEO rankings will go down automatically. So you have to create proper website structure. Still you మీకేమైనా వెబ్‌సైట్ స్ట్రక్చర్‌లో డౌట్స్ ఉంటే you guys can be in touch with me. Okay? And coming to the fourth step, that is local SEO strategy. Local SEO is one of the fastest ways to gain visibility. You know, create pages such as plots in Gachibowli and villas in Kokapet and apartments in Narsingi and luxury homes in financial district. You have to create separate business profiles for each project. Okay, if you have project in Gachibowli, create one separate SEO local SEO page, and if you have projects in Kokapet, okay, this నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు సెపరేట్‌గా మీకు ప్రాజెక్ట్స్ వైస్ మీరు లోకల్ పేజెస్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను గచ్చిబౌలిలో ఉంటున్నాను. ఓకే. ఇక్కడే నేను ఒక 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాను కనుక, ఫస్ట్ నా ప్రియారిటీ ఎలా ఉంటుంది? బెస్ట్ 3 BHK అపార్ట్మెంట్స్ ఇన్ గచ్చిబౌలి. ఓకే. లైక్ థట్ నేనెందుకంటే ఈ ఏరియాతోనే చాలా ఈజీగా మూవ్ అవుతున్నాను డైలీ ఈ ఏరియాలో గనుక నాకు ఈ ఏరియా కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉంది గనుక ఫస్ట్ నేను లోకల్‌లో ఉండేటువంటి ఏరియాని ఫోకస్ జేస్తాను. రైట్? ఇఫ్ యూ ఫోకస్ ఆన్ లోకల్ బిజినెస్, ఓకే. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ లోకల్ బిజినెస్ అప్పుడేమవుతుందంటే మీ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ టాప్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. లెట్ మీ షో యూ సింపుల్‌గా 3 BHK అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని కాదు. 3 BHK అపార్ట్మెంట్స్ ఇన్ Gachibowli. Something. Let's see what happens. So these are the local results, right? Okay. If you want to put your local project details in Google My Business listing, you have to optimize your Google business profile. Okay. That means ఇది చూడండి విశ్వనాథుడి అంటిల్లా అని ఉంది కదా, మీరు if you want to put your project in top of the local results, if you want to put your project in top of the local results, you have to optimize your Google My Business profile by updating reviews regularly. Okay, by focusing on location pages and also by focusing on uh, contact number, website details, and location photos and reviews and everything, right? సో ప్రతి దాని మీద మీరు ఫోకస్ చేయడం వల్లనే ఏమవుతుందంటే ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేయడం వల్ల దెర్ ఈస్ ఏ ఛాన్స్ టు కమ్ యువర్ లోకల్ బిజినెస్ ఇన్ ది టాప్ ఆఫ్ ది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్. దట్ మీన్స్ టాప్ ఆఫ్ ది లోకల్ సెర్చ్ రిజల్ట్స్. ఓకే. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ if you don't want to go for Google Ads for instant results, ఓకే, ఆర్ ఎల్స్ మీరు గూగుల్ యాడ్స్‌తోని ఇన్‌స్టాంట్ రిజల్ట్స్ కోసం ఎళ్ళినా సరే లాంగ్ టర్మ్‌లో మీకు ఫ్రీగా లీడ్స్ రావాలి అంటే యూ హావ్ టు ఫోకస్ ఆన్ SEO, రైట్? ఇన్ దట్ ప్రాపర్ రైట్ కీవర్డ్స్ మనం ఫోకస్ చేసాము, ప్రాపర్ వెబ్‌సైట్ స్ట్రక్చర్ అదంతా చేసాము. వాటితో పాటు ప్రాపర్ లోకల్ బిజినెస్ ప్రొఫైలింగ్ ఆల్సో వీ హావ్ టు క్రియేట్. ఓకే. దాన్ని ఆప్టిమైజ్ చేయడానికి వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ రివ్యూస్ అండ్ వీ హ్యావ్ టు అప్డేట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ ఇన్ గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్. దిస్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ ఫిఫ్త్ థింగ్ ఈస్ కంటెంట్ స్ట్రాటజీ. ఫిఫ్త్ థింగ్ ఈస్ కంటెంట్ స్ట్రాటజీ. Don't publish only project pages. Okay, this is very important. Don't publish only project pages. Create helpful content like top 10 areas to invest in Hyderabad. That means you have a nice website, right? ఆ వెబ్‌సైట్‌లో మీ యొక్క వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి మీ యొక్క ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి బ్లాగ్సే రాయొద్దు అందులో. సో, యూ హ్యావ్ టు క్రియేట్ కంటెంట్ లైక్ టాప్ 10 ఏరియాస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి ఒక బ్లాగ్ రాశారు. అందులో మీ యొక్క ప్రాజెక్ట్‌ని ఫస్ట్ పొజిషన్‌లో పెట్టండి. అండ్ విల్లాస్ వర్సెస్ అపార్ట్మెంట్, రైట్? ఓకే. రైట్ సమ్ నైస్ బ్లాగ్ ఆన్ villas versus apartment. Then if you are selling apartments, okay,
విల్లాస్ బెస్ట్ ఉంటాయి. ఇందులో మనకు కొన్ని విల్లాస్ ఉన్నాయని చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వెన్ కమింగ్ టు ది అపార్ట్మెంట్స్, అపార్ట్మెంట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్. బట్ ఇన్ హైదరాబాద్ దీస్ సంథింగ్ దిస్ నాందేడ్ సిటీ ఆర్ డిఎస్జీ ఇండియా అపార్ట్మెంట్స్ ఆర్ బెస్ట్ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేయొచ్చు మీ యొక్క బ్రాండ్ని. ఓకే, దట్ విల్ హెల్ప్. అండ్ బెస్ట్ స్కూల్స్ నియర్ కోకాపేట్ అని చెప్పేసి మీరు ఒక ఆర్టికల్ రాయండి. రాసి ఇఫ్ యూ ఇంక్లూడ్ యువర్ ప్రాజెక్ట్ అండర్ దట్ ఆర్టికల్ ఆల్సో దట్ విల్ హెల్ప్ఫుల్. అంటే దిస్ ఈజ్ ఇండైరెక్ట్ కంటెంట్ స్ట్రాటజీ. ఓకే, ఆల్వేస్ డోంట్ ఫోకస్ ఆన్ యువర్ వెబ్సైట్ ఆర్ యువర్ ప్రాజెక్ట్. యూ హ్యావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్, యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ కస్టమర్స్ బై గివింగ్ మోర్ ఫెసిలిటీస్. ఓకే, అంటే వాళ్ళకేం గావాలి? వాళ్ళకెప్పుడు కూడా ఫెసిలిటీస్ కావాలి, హైలైట్స్ కావాలి, అడ్వాంటేజెస్ కావాలి. మీ యొక్క ప్రాజెక్ట్ దాంట్లో ఉండడం వల్ల ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి తెలిసేలాగా యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ కంటెంట్ స్ట్రాటజీ. అండ్ రిమెంబర్ వన్ థింగ్, 80% ఆఫ్ యువర్ కంటెంట్ స్ట్రాటజీ షుడ్ బి ఇన్ఫర్మేటివ్. ఓకే, ఓన్లీ 20% మాత్రమే సేల్ పర్పస్‌లో ఉండాలి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ యాహ్! నైస్ వెబ్‌సైట్ ఒకటి డిజైన్ చేసాము. ఎస్‌ఈఓ చేద్దామని డిసైడ్ అయ్యాము. వెబ్‌సైట్ డిజైన్ చేసాము. ప్రాపర్ ఎస్‌ఈఓ కీవర్డ్స్ ఐడెంటిఫై చేసాము. అండ్ దాని తర్వాత లోకల్ బిజినెస్ ఐడెంటిఫై చేసాము. తర్వాత బ్లాగ్ కంటెంట్ ఏ విధంగా ఉండాలో డిసైడ్ అయ్యాము. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ వీ హావ్ టు ఫోకస్ ఆన్ అవర్ టెక్నికల్ ఎస్‌ఈఓ. ఓకే, ఇదంతా చేసాం కానీ if someone is visiting our website and it is taking more than 3 seconds time, what will happen? Simply he will leave your website and he will visit your competitor website, right? And if someone is opening your website in his mobile, if it is not mobile friendly, what will happen? He will leave and he will visit competitor's website, right? And if you don't submit your sitemap to search console or search engines, what will happen? Google doesn't understand your website and Google doesn't even know that your website is exist, right? So if you don't know about robot.txt and everything, okay, if you want to know everything about these technicalities and all, you can watch our YouTube videos, SEO in Telugu classes. Okay, if you apply all technical SEO strategies to your website, okay, along with on-page SEO, along with technical SEO, okay, there is a chance to increase your website rankings in a short period of time. ప్రాపర్ ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసాము, ప్రాపర్ కీవర్డ్స్ ఇంప్లిమెంట్ చేసాము, ప్రాపర్ టెక్నికల్ ఎస్ఈఓ చేసాము, దెన్ అప్పుడు ఏమవుతుంది, మన యొక్క వెబ్సైట్ యొక్క ర్యాంకింగ్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ build topical authority. Build topical authority, that means టాపికల్ అథారిటీ అంటే ఏం లేదు, ఇట్స్ లైక్ ఏ ట్రీ విత్ మెనీ బ్రాంచెస్. ఓకే, సో ప్రతిసారి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క వెబ్సైట్లో ఏదైనా ఒక బ్లాగ్ రాసినప్పుడు బెనిఫిట్స్ ఆఫ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ అని ఒక బ్లాగ్ రాశారు. అండ్ నెక్స్ట్ బ్లాగ్ కెన్ బి లైక్ లగ్జరీ అపార్ట్మెంట్ అమ్యూనిటీస్ అండ్ బెస్ట్ లగ్జరీ ప్రాజెక్ట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. లైక్ దిస్, if you focus everything to your root content, okay, మీ రూట్ కంటెంట్ ఏంది, ఆర్ మెయిన్ కంటెంట్ ఏంది, లగ్జరీ అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్, రైట్? దిస్ ఈజ్ యువర్ మెయిన్ కంటెంట్. సో you write any kind of blogs, any number of blogs, okay, all blogs should be related to your root content, should be related to your main topic. That is what topical cluster. Okay, if you apply this strategy, it will help your SEO strategies to put your website in the top of the search engine results. టాపికల్ క్లస్టర్ స్ట్రాటజీ అంటే ఏంటి అని చెప్పేసి మీరు మన ఎస్ఈఓ సెషన్స్లో కూడా మీరు చూడొచ్చు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ ఏఐ పవర్డ్ ఎస్ఈఓ టెక్నిక్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈఏటి స్ట్రాటజీ. ఓకే, అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక నైస్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, అండ్ మీరు 2 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇస్తున్నారు, 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇస్తున్నారు అండ్ యూ ఆర్ ప్రొవైడింగ్ మెనీ అమ్యూనిటీస్ అండ్ ఎవ్రీథింగ్. అలాంగ్ విత్ యువర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్, ఇఫ్ యూ యాడ్ యువర్ కంపెనీ డీటెయిల్స్ ఆర్ ఇఫ్ యూ ఆర్ యువర్ బిల్డర్స్ ప్రొఫైల్ అండ్ ఇఫ్ యూ యాడ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అండ్ RERA డీటెయిల్స్ అండ్ కస్టమర్ టెస్టిమోనియల్స్ అండ్ రివ్యూస్ and everything in your website, what will happen? Google believe like these guys are having proper experience and these guys are expertise and these guys are having very good reviews. That means this project is very valuable in this particular area. So if someone is looking for 3 BHK apartments in some particular area, if your project is located in that particular area, there is a
ఛాన్స్ ఏముంటుంది? సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే, మీ యొక్క కంప్లీట్ వెబ్‌సైట్‌లో మీ యొక్క బిల్డర్ గురించి, మీ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ తనకు తెలిసుంటుంది. అప్పుడు మీ యొక్క ప్రాజెక్ట్‌ని సెర్చ్ ఇంజిన్స్‌లో టాప్ చూపెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో, దీస్ డేస్ ఔట్ ఆఫ్ 100, 90% ఆఫ్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఆర్ నాట్ హ్యావింగ్ కంపెనీ ప్రొఫైల్ ఇన్ దేర్ వెబ్‌సైట్. సో, దిస్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ లింక్ బిల్డింగ్. ఓకే. ఎస్‌సిఓ చేయాలని డిసైడ్ చేసాము. రైట్ కీవర్డ్స్ వి హావ్ ఐడెంటిఫైడ్, రైట్ వెబ్‌సైట్ వి హావ్ డిజైన్డ్ అండ్ విత్ ప్రాపర్ స్ట్రక్చర్ అండ్ లోకల్ బిజినెస్ ప్రొఫైల్ మనం క్రియేట్ చేసాము. అండ్ తర్వాత టెక్నికల్ ఎస్‌సిఓని అప్డేట్ చేసాము. అలాగే బ్లాగ్ కంటెంట్ ఏ విధంగా ఉండాలో చూసాము. దానికి టాపిక్ క్లస్టర్ స్ట్రాటజీ వాడడం స్టార్ట్ చేసాము. అండ్ ఆల్సో ఇన్ ది వెబ్‌సైట్ వి ఆర్ మెయింటైనింగ్ అవర్ బిల్డర్స్ ప్రొఫైల్. ఓకే. దట్ ఈస్ నైస్. అండ్ ఆఫ్టర్ దట్ and this takes nearly 80% of weightage to your SEO strategy. If you apply all right link building strategies to your website, it is easy to put your website in the top of the search engine results. Okay, that is what SEO. So you have to get quality backlinks from the top property portals and top news websites and top local business directories along with small property portals also. Okay, బట్ అయితే టాప్ నుంచి చిన్న చిన్న ఉండే ప్రాపర్టీ పోర్టల్స్ వరకు వీ హ్యావ్ టు రిజిస్టర్ అవర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇన్ దట్ పర్టికులర్ వెబ్సైట్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ప్రాపర్ బ్యాక్ లింక్స్. ఈ బ్యాక్ లింక్స్ అంతా ఏ విధంగా మనం ఎన్ చేయాలి ఏంటి అనేది మీరు మన ఎస్ఈఓ సెషన్స్ చూడొచ్చు. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే బ్యాక్ లింక్స్ ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి, టాప్ వెబ్సైట్స్ నుంచి ఎలా తీసుకోవాలన్నా సరే మీరు నాతోని టచ్లో ఉండొచ్చు. సో we have to earn backlinks from different kind of portals and news websites and local business directories and construction blogs, architecture website, business associates and industry publication. If you have n number of backlinks to your website, okay, from the high ranking website, it is easy to increase your website rankings. అంటే ఏంటి లింకింగ్ అంటే చూడండి, దెర్ ఈస్ ఎ పోర్టల్ ఆర్ దెర్ ఈస్ ఎ బ్లాగ్. ఓకే, సమ్ మన వెబ్సైట్లో కాదు, బయట ఒక వెబ్సైట్లో బెస్ట్ 3 బిహెచ్‌కే అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అని వాళ్ళు ఒక బ్లాగ్ రాశారు. అందులో ఫస్ట్ మన డిజిటోలియన్స్ అనే బిల్డర్స్ గురించి ఫస్ట్ ఆర్టికల్‌లో ఫస్టే మన దగ్గర మన వెబ్‌సైట్ గురించి మెన్షన్ చేశారు. దీస్ బిల్డర్స్ ఆర్ రియల్లీ గుడ్ బిల్డర్స్. ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ 3 బిహెచ్‌కే అపార్ట్మెంట్స్, దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ యువర్ మనీ ఆన్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మన గురించి ఇన్ఫార్మ్ చేశారు. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు నో మోర్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్, విజిట్ దిస్ వెబ్‌సైట్ అని చెప్పేసి మన యొక్క వెబ్‌సైట్ అడ్రెస్ వాళ్ళ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేశారు. దట్ మీన్స్ బ్యాక్ లింక్. If anyone clicks on our website link from that website, he will be landed into our web page. That means back link. ఓకే, ఆ లింక్ నుంచి తను మన వెబ్సైట్కి బ్యాక్ వస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ బ్యాక్ లింకింగ్ ప్రాసెస్. ఓకే, ఇఫ్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ బ్యాక్ లింక్స్ ఫ్రమ్ ట్రస్టెడ్ వెబ్సైట్ ఆర్ హై అథారిటీ వెబ్సైట్స్, ఓకే, దట్ మీన్స్ టాప్ వెబ్సైట్స్, గూగుల్ believes like this person, this project is really valuable, I can show this project to డిఫరెంట్ పీపుల్ అని చెప్పేసి గూగుల్ ట్రస్ట్ చేసి మీ వెబ్సైట్ని టాప్లో చూపిస్తుంది. ఓకే, సింపుల్ ఏం లేదండి. మనకు ఒక కార్డియాలజిస్ట్ కావాలి. మన ఫ్రెండ్స్ని 40 మెంబర్స్ అడిగితే 30 మెంబర్స్ ఒక ఎక్స్ పర్సన్ నేమ్ చెప్పారు, 10 మెంబర్స్ వై పర్సన్ నేమ్ చెప్పారు. ఆటోమేటిక్గా మీరు ఎవరిని ట్రస్ట్ చేస్తారు? 30 మెంబర్స్ చెప్పిన ఎక్స్ పర్సన్నే మీరు ట్రస్ట్ చేస్తారు. రైట్, సేమ్ గూగుల్ కూడా అలానే. సో గూగుల్ ఏం చేస్తుంది, ఎవరైనా సరే 3 బిహెచ్‌కే అపార్ట్మెంట్స్ అని గూగుల్‌లో సెర్చ్ చేశారు. సెర్చ్ చేస్తే ఒక 30 వెబ్సైట్స్ ఈ ఎక్స్ అనే వెబ్సైట్ బెస్ట్ అని చూపిస్తుంది. ఒక 10 వెబ్సైట్స్ వై అనే వెబ్సైట్ బెస్ట్ అని చూపిస్తుంది. ఇఫ్ ఎక్స్ వెబ్సైట్ ఈస్ అవర్స్ ఓన్ వెబ్సైట్, దెన్ వాట్ విల్ హ్యాపెన్? గూగుల్ కూడా ఎక్సే బెస్ట్ ఉన్నట్టుందని చెప్పేసి ఫస్ట్ ఎక్స్‌ని చూపించి తర్వాత వైని చూపిస్తుంది. ఓకే, జస్ట్ లైక్ దట్ always search engines things like human brain. Okay, so if you get quality backlinks from trusted website or high authority website, it is easy to put your website in the top of the search engine results. Okay, so సింపుల్‌గా ఎస్‌సిఓ లాంగ్ టర్మ్ ప్లాన్ అంటే ఇన్ ది ఫస్ట్ వీక్ యూ హావ్ టు డూ ప్రాపర్ కీవర్డ్ రిసర్చ్ అండ్ ప్రాపర్ వెబ్‌సైట్ ఆడిట్ అండ్ టెక్నికల్ ఎస్‌సిఓ, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అండ్ సబ్మిటింగ్ యువర్ వెబ్‌సైట్ టు ది సెర్చ్ కన్సోల్. దట్ ఈస్ ది ఫస్ట్ వీక్ టాస్క్. అండ్ కమింగ్ టు ది సెకండ్ వీక్, you have to update location pages, project pages and schema and Google My Business profiling. Okay, that is one thing. And in the third week you have to write blogs with the help of topical cluster strategy. And also in each blog and in each page you have to maintain internal linking strategy and image SEO strategy and content updates. When coming to the final week, you have to start working on
link building techniques, that means backlinks, and also you have to work on content expansion, okay, with the help of topical cluster strategy. And also you have to focus on reviews, customer testimonials, okay, and Google My Business profile updates and optimization. ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇఫ్ యూ డూ దిస్ కంటిన్యూస్లీ, within 3 to 4 months of time, your website will be in top of the search engine results without paying any amount to the search engine search engines. Okay, this is how you have to work on your website if you want to get quality free leads from search results. ఓకే గైస్, ఇది రియల్ ఎస్టేట్ యొక్క ఎస్సీఓ స్ట్రాటజీ. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి టచ్లో ఉండొచ్చు. యూ కెన్ టెక్స్ట్ ఆర్ యూ కెన్ వాట్సాప్ ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ కాల్ మీ. థ్యాంక్ యూ గైస్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాతో టచ్లో ఉండొచ్చు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, if you want to focus on short term visibility, you can go for Google Ads. If you want to get quality long term growth, you have to focus on SEO. Okay, because SEO is completely free. By doing right SEO, you can decrease your marketing budget. Okay, this is all about SEO strategy for real estate. If you have any doubts about digital marketing and all, you guys can be in touch. Thank you guys.